బడించిన వ్యక్తిగా, దేవుని రుచి చూసిన వ్యక్తిగా, దేవుడు అడిగిన తర్వాత కాదంటే ఏమవుతుందో తెలిసిన వ్యక్తిగా, దేవుని మనసును ఎరిగిన వ్యక్తిగా, దేవుడు అలా అడగడం అన్యాయమో న్యాయమో తెలియకపోయినా దేవుడు ఎప్పుడూ మంచినే చేస్తాడని తెలిసిన వ్యక్తిగా, పూర్తిగా అర్థం కాకపోయినా ఇస్సాకును తీసుకొని, సామగ్రిని తీసుకొని, సేవకులను తీసుకొని బయలుదేరాడు. కొండకి దగ్గరగా రాగానే మీరు ఇక్కడ ఉండండి, నేను ఇస్సాకు పైకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన దాకా ఇస్సాకుకి ఇంకా డైలమా. అబ్రహాం కన్నా తెలుసు కనీసం ఇస్సాకుని బలి ఇవ్వాలని. దీని వెనక దేవుని ఆంతర్యం తెలియదు అబ్రహాంకి, కానీ ఇస్సాకుకి అసలు బలి పశువే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకుని పట్టుకొని, యూ కెన్ అండర్స్టాండ్, ఇస్సాకు పెనుగులాడు ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వేనా అని. అబ్రహాం కత్తెత్తాడు. ద నెక్స్ట్ సెకండ్, ద నెక్స్ట్ మూమెంట్ ఇస్సాకు చచ్చిపోతాడు, ఆయన కత్తికి బలి అయిపోతాడు. అప్పుడు దాకా మౌనంగా ఉన్న దేవుడు స్టాప్ అన్నాడు. ఎందుకని దేవుడు కొండ ఎక్కక ముందు స్టాప్ అనలేదు? ఎందుకని దేవుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టాప్ అనలేదు? ఎందుకని దేవుడు ఇస్సాకుని కట్టెల మీద వేసి కడుతున్నప్పుడు స్టాప్ అనలేదు? కత్తి ఎత్తిన తర్వాత ఎందుకు స్టాప్ అనలేదు? ఇక మరుక్షణం చంపేస్తాడనంగా ఎందుకని స్టాప్ అన్నాడు? ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఈ పడుకున్న ఇస్సాకు కాదు, అబ్రహాం గుండెల్లో తిష్ట వేసుకున్నాడే ఆ ఇస్సాకు. ఏ తండ్రి అయినా కొడుకుని ఎప్పుడు చంపుతాడు? ఎప్పుడు చంపగలడు కొడుకుని? కొడుకుని చంపాల్సి వచ్చింది అనుకోండి, ఎప్పుడు చంపగలడు ఒక తండ్రి? చెప్పండి మీరు నాకు, ఏమండి? ఎప్పుడు చంపగలడు? అందుకే మీకు తెలియలేదని చెప్పేది. చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎనీబడి ప్రేమను చంపేసినప్పుడు ముందు గుండెల్లో చంపుకోవాలి. గుండెల్లో చంపుకోకుండా చంపగలడా బయట ఎవరైనా కొడుకుని? ఏ తండ్రి అయినా చంపగలడా? చెప్పండి. నోబడి. గుండెల్లో చంపేశాడు, అప్పుడు కత్తెత్తాడు. ఇంక లేడు ఇస్సాకు నాకు అనుకున్నాడు. దేవుడికి కావాల్సింది ఎవరు? ఈ గుండెల్లో ఇస్సాకు. ఎప్పుడైతే గుండెల్లో ఇస్సాకుని చంపేశాడో అబ్రహాం స్టాప్. మీరు చూడండి బైబిల్ భాష ఎంత అద్భుతంగా ఉంటుందో. అబ్రహాము నిజమైన ఇస్సాకుని చంపలేదు, కానీ యాకోబు ఏమని రాశాడంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇచ్చాడా బలి? ఇచ్చాడా ఇస్సాకుని బలి? మరేంటి యాకోబు అలా అంటాడేంటి? బైబిల్ అలా ఉందేంటి? వాక్యం తప్పు చెప్పదు కదా. ఎక్కడిచ్చాడు బలి? గుండెల్లో ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. నీ గుండెల్లో విగ్రహంగా తిష్ట వేసుకున్నది ఎవరు? నీ గుండెల్లో విగ్రహంగా తిష్ట వేసుకున్నది ఏంటి? నీకు నీ సృష్టికర్తకు మధ్య వస్తున్న వస్తువేంటి? నీకు నీ సృష్టికర్తకు మధ్య వస్తున్న వ్యక్తి ఏంటి? కిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. చంపు నీ గుండెల్లో దాన్ని. దేవుని తట్టు తిరుగు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని తట్టు తిరుగు. అండ్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. చూడు ఏమవుతుందో. ఏమైంది? అబ్రహాం జీవితం ఏమైంది? ఈరోజు మూడు మతాల వాళ్ళు అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నారు. యు విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ హిస్టరీ. నువ్వు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు చరిత్ర గతిని మార్చేస్తాయి. చరిత్ర నిన్ను గుర్తు పెట్టుకుంటుంది. అలెగ్జాండర్ని కూడా అంత గుర్తు పెట్టుకోలేదు, బుద్ధాన్ని అంత గుర్తు పెట్టుకోలేదు, అబ్రహాంని గుర్తు పెట్టుకున్నంత. ద రీజన్ ఇస్ దాట్ he had taken a decision for God. నువ్వు తీసుకోగలవా ఈరోజు దేవుడి కోసం అలాంటి డిసిషన్? ముగించుకుందాం మనం. మూడవది పర్యవసానం, నైతిక పర్యవసానం. భ్రష్ట మనసుకి దేవుడు వాళ్ళని అప్పగించాడు. వాళ్ళు చెయ్యని నేరం లేదు, వాళ్ళు చెయ్యని పాపం లేదు. ఈ లిస్టులో మనం కూడా ఉన్నాం, నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు ఎంతమంది లేరు ఇక్కడ? సార్ నేను నా తల్లిదండ్రులకు అవిధేయుని కాను అనేటువంటి ఒక మగధీరుడు లేచి నించోండి చూద్దాం. ఏమండి? ఆ లిస్టులో మనం ఉన్నాం. రీజన్ ఏంటి? దేవుణ్ణి తృణీకరించడం.
దేవుని అధికారానికి ఒప్పుకుంటే ప్రభుత్వ అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే తల్లిదండ్రుల అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే భర్త అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే కాలేజ్ ప్రిన్సిపల్ గారి అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ బాస్ అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. అదే సీక్రెట్. ఎందుకు నీ తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉన్నావు? వస్తే నువ్వు పెద్ద పాపాలు ఏం చేయకపోవచ్చు, ఇది ఒకటి చాలు టు డిస్క్వాలిఫై యూ. నైతికంగా మనకి బలం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ద రిజెక్షన్ ఆఫ్ గాడ్. ఇంకా వేరేదేం లేదు. నువ్వు మంచి చేయడానికి నీకు బలం కావాలి. చూడండి, చాలా కాలం క్రితం మైక్ టైసన్ కి హోలీఫీల్డ్ కి ఇద్దరికి యుద్ధం జరిగింది. మంచి రెజ్లింగ్ బాక్సింగ్ కాంపిటీషన్స్. హోలీఫీల్డ్ గెలిచాడు. ఆయన బిలీవర్. ఆయన ఈజ్ ఆల్సో ఎ రెవరెండ్ పాస్టర్ గారు. హోలీఫీల్డ్ గెలిచాడు, మైక్ టైసన్ ఓడిపోయాడు. ఇద్దరు బలాఢ్యులే. మైక్ టైసన్ ఎంత వీకో ఆ రోజు అర్థమైంది ప్రపంచానికి. మైక్ టైసన్ వెంటనే హోలీఫీల్డ్ చెవు కొరికేశాడు. నువ్వు గెలుస్తావా నా మీద అని. హోలీఫీల్డ్ ఏం చేయొచ్చు? ఓడిపోయినోడు చెవు కొరికితే గెలిచినోడు ఏం చేయొచ్చు? ముక్కు కొరికేయచ్చు కదా. ఏమన్నా కొరకలేదా? కానీ హోలీఫీల్డ్ మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బికాస్ he established God as Lord in his heart. ప్రభువుని తన హృదయంలో ప్రతిష్ఠించాడు ప్రభువుగా, దేవుడిగా. మైక్ టైసన్ కి అంత కోపం ఉంటే హోలీఫీల్డ్ గెలిచిన వాడికి ఇంకెంత కోపం ఉండాలి? ఒక్క గుద్దుతో మట్టి కరిపించవచ్చు. ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ ఉందంటారు? ఎవరికి బలం ఉందంటారు? బలం కండల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడానికి గుండెల్లో బలం కావాలి. తప్పు చేయకుండా ఉండడానికంటే నీకు బలం కావాలి, నైతిక బలం కావాలి. మంచి చేయడానికి నైతిక బలం కావాలి. దేవుడికి లోబడినప్పుడు అది వస్తుంది, ఇప్పుడు రాదు. ఎందుకని ప్రపంచం ఇంత భయంకరంగా కంట్రోల్ తప్పిపోయి నడుస్తుంది? కారణం ఏంటి? ఈ మధ్య వెరీ రీసెంట్లీ 2 న్యూస్లు చదివాను నేను. మామ కోడలి పైన అత్యాచారం చేశాడని ఒకరోజు పడితే, ద నెక్స్ట్ డే తండ్రి కూతురి పైన అత్యాచారం చేశాడని ఇంకో రోజు పడింది. ఎందుకు ఇంత దిగజారిపోతున్నాం మనం? ఏంటి కారణం ఏంటి? చంపడానికి కూడా సులువైన మార్గాలు ఉన్నాయి కదా. చంపితే ఆ రక్తం మనం ముఖం మీద పడాలి, అది స్క్రీన్ మీద చూడాలి. ఎందుకు ఇలా అయిపోయాం మనం? కారణం ఏంటి? దేవుణ్ణి తృణీకరించు. ఒకటే ఒక మాట చెప్పనండి నేను ముగించుకున్నాను. దేవుణ్ణి తృణీకరిస్తే నువ్వు బతకలేవు. గుర్తుపెట్టుకో. యూ కెనాట్ లివ్ వితౌట్ గాడ్. ట్రై చేసి చూడు కావాలంటే. ట్రై చేసి చూడు కావాలంటే. ఎందుకో నేను చెప్పి ఆ సీక్రెట్ ఏంటో చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఏ సుఖం కోసం వెంటబడినా, నువ్వు డబ్బు కోసం వెంటపడు, అమ్మాయి కోసం వెంటపడు, లేకపోతే ఒకటి ఏదైనా తాగి తందనాలు ఆడడానికి వెంటపడు, ఇంకేదైనా సుఖం కోసం నువ్వు వెంటపడు. అల్టిమేట్లీ నువ్వు దేనికోసం అంటే తృప్తి కోసం, వెలితి లేకుండా జీవించడం కోసం. బట్ లెట్ మీ టెల్ యూ వన్ సీక్రెట్. దేవుణ్ణి పక్కన పెడితే ఏ విషయం కూడా ఈ ప్రపంచంలో నీకు పరిపూర్ణ తృప్తినివ్వలేదు. 3000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి జీవించాడు ఈ భూమి మీద. ఆయన అనుభవించినట్టు ఎవరు అనుభవించలేదు జీవితాన్ని. మీకు మీ లైఫ్ ఏంటి? మీ మోటో ఏంటి? ఎంజాయ్ లైఫ్ కదా మీ మోటో. అసలు మీరందరూ కూడా సబ్ జూనియర్స్ ఆయన ముందు. ఎవ్వరు కూడా ఆయన అనుభవించినట్టు జీవితాన్ని అనుభవించలేదు. తాగుడంటారా? ఎస్, కింగ్ ఆయన అందులో. పోనీ సోషల్ సర్వీస్ అంటారా? కింగ్ ఆయన అందులో. పోనీ సెక్స్ అంటారా? కింగ్ ఆయన అందులో. ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఏది కాదు, ప్రతి దాంట్లో కింగ్ ఆయన. హీఈస్ కింగ్ సాల్మన్. ఏమన్నాడు తెలుసా చివరిలో? ఇవన్నీ వ్యర్థం అన్నాడు. ఎందుకు అని అడిగితే సాల్మన్ ఏం చెప్పాడంటే, వితౌట్ గాడ్.
without God. What is missing? God is missing. If God is missing in your marriage, వెలుతుంటుంది. If God is missing in your entertainment, వెలుతుంటుంది. You can't enjoy life. Therefore, నీకు మిగిలింది ఒకటే. Turn back to God. దేవుని వైపు తిరుగు. And that would be a turning point in your life. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకోండి. కొన్ని క్షణాలు until I say, నేను చెప్పేంత వరకు దయచేసి ఎవ్వరు ఏ పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు. Quieten your hearts. మనసుని నెమ్మదిపరచుకోండి. Forget all your worries. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రతి ఆలోచనను పక్కకు నెట్టివేయండి. లుక్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితంలో ఒకసారి చూడండి. 1 నుంచి 10 స్కేల్ మీద నువ్వు ఎంత ఇవ్వగలవు దానికి? ఎంత మంచి జీవితం అది? 10 మార్కులకి ఎన్ని మార్కులు వేయగలవు? ఈ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈరోజు ఒక అవకాశం దొరికింది నీకు. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకపోవచ్చు. థింక్ అబౌట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్. నిర్ణయం తీసుకో ఈరోజు. దేవుడు నీకు కావాలా వద్దా? ఒకవేళ కావలిస్తే అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా, అతి ప్రాముఖ్యత ఇచ్చే స్థానంలో ఆయన్ని నువ్వు నీ గుండెల్లో ప్రతిష్ఠించగలవా? నీ జీవితంలోకి అనుమతించగలవా? ఆహ్వానించగలవా? Take a decision. Lord, I need you. నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వు ఇప్పటికే నీ జీవితంలో ఎలా సతమతం అవుతున్నావో నీకు తెలుసు. నీ స్నేహితులు ఎలా అయిపోతున్నారో నీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, sin fascinates but then assassinates. పాపం మొదట అలరిస్తుంది, తర్వాత అణిచివేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. If you turn to God, దేవుని వైపు నువ్వు తిరిగితే పాపాన్ని జయించగలిగిన వాడు అవుతావు. మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా నువ్వు ఒక కొత్త మనిషిగా మారిపోతావు. ఏది చేయకూడదు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండే సత్తాను సంతరించుకుంటావు. మంచిని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోగలుగుతావు. నీ జీవితంలో కావలసిన వెలితి లేని పరిపూర్ణ తృప్తి కలిగినటువంటి జీవన శైలి నువ్వు అలవర్చుకోగలుగుతావు. ఎస్, విత్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్ అండ్ నో వన్ కెన్ రిమూవ్ యువర్ జాయ్, స్నాచ్ అవే యువర్ జాయ్. నీ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేనంత సంతోషాన్ని కూడబెట్టుకోగలుగుతావు. యు వాంట్ గాడ్. తమ్ముడు, చెల్లి, చరిత్ర మన కళ్ళ ముందుకు వచ్చింది. దేవుని ధృవీకరిస్తే పర్యవసానాలు మనకు తెలిసి మన జీవితమే మన ముందు ఒక దర్పణం లాగా, అద్దం లాగా నిలబడింది. మన చుట్టూ ఉన్న సమాజమే మనకు ఒక నిదర్శనంగా నిలబడింది. దేవుని కాదంటే మనం జీవించలేము. Do you want God in your life while you are still young? నువ్వు ఇంకా చిన్నవాడిగా, చిన్నదానిగా ఉన్నప్పుడే దేవుణ్ణి కోరుకుంటావా? నిర్ణయం చేసుకొని మనసులో, ప్రభా నువ్వు నాకు కావాలి, ఐ నీడ్ యు లార్డ్. ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను, నా పాపాన్ని క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా.
నువ్వు తప్ప ఇంకెవరు నన్ను బాగు చేయలేరు. నువ్వు తప్ప ఎవరు నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించలేరు. నాకు విముక్తిని ప్రసాదించు, నన్ను కడిగి పవిత్రపరచు, నా హృదయంలోకి రా ప్రభా. Can you pray that prayer? కొన్ని క్షణాల సమయం తీసుకుని మీకు ఇష్టమైతేనే ప్రభుతో ఆ నిబంధన చేసుకోండి, ఒక ఒప్పందం చేసుకోండి. మేక్ ఏ ప్రామిస్ విత్ ద లార్డ్. ప్రభా, ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటాను, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా బ్రతకలేను. నన్ను పవిత్రపరచు, నా పాపాన్ని క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి రా. మనస్ఫూర్తిగా చేయి. ఈవెన్ యువర్ స్మాల్ ప్రేయర్ దేవుడు అంగీకరిస్తాడు. ముగించుకుందాం ప్రార్థన చేసుకుని. ప్రార్థన చేయకముందు మీరు ఇంకా అలాగే ప్రార్థనలో ఉండగా, కళ్ళు మూసుకొని ఉండగా, ఎవరి కళ్ళు తెరిచి చూడొద్దు దయచేసి. ప్రార్థన చేసి ముగించేంత వరకు దయచేసి ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి కావాలనుకున్నారో దయచేసి మీరున్న స్థానంలోనే చేతులు ఎత్తి చూపిస్తారా ఒకసారి నాకు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు చేతులు ఎత్తమంది ఎందుకంటే దట్ ఐ కెన్ ప్రే ఫర్ యూ, ఐ కెన్ రికగ్నైజ్ యూ. నెంబర్ 1. రెండవది, నువ్వు ఈరోజు చేయి ఎత్తేవన్న సంగతి నీకు గుర్తుంటుంది. అండ్ దిస్ కమిట్మెంట్ నువ్వు చనిపోయేంత వరకు నీతో ఉండాలి. దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఈ ఒడంబడిక, ఈ నిర్ణయం, అలా నువ్వు ఈ నిర్ణయం మీద ఆధారపడడానికి ఆయనే కృపనిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఎనీబడి ఎల్స్? థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. మమ్మల్ని తాకినందుకు మీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, ఈ వాక్యంలోని సత్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరు కాదన్నా అది నిరూపితం అవుతూ ఉన్నందుకు మా కళ్ళ ముందు, ఈవెన్ మా ఆధునిక ప్రపంచంలో మేము తండ్రి దానికి నిదర్శనాలు చూస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని ఆలోచించడానికి, అంగీకరించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకు ఇచ్చిన ఫ్యాకల్టీస్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి మానసిక పటిమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ సహోదరి అయితే తండ్రి నీ దగ్గరకు వచ్చారో, నీ వైపు తిరిగారో, నిన్ను హృదయంలోకి ఆహ్వానించారో వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు యు ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ యువర్ ప్లేస్ ఇన్ హెవెన్ లార్డ్. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, నీ చేతుల్లో పెడుతున్నాం వారిని. అపవాది వారిని కొట్టుకుపోకుండా, దొంగిలించకుండా నువ్వు నీ ఆత్మతో ముద్రించి భద్రపరచుకోండి నాయన. నీ కృపను వారిని రోచండి తండ్రి నాయన. వారిని తండ్రి నడిపించండి నాయన. నీ ఆత్మతో నింపి నా తండ్రి నీ ప్రత్యక్షతను వారికి దయచేయండి నాయన. నిన్ను ఎరగడానికి, మరింత లోతుగా నిన్ను తెలుసుకోవడానికి, నిన్ను వెంబడించడానికి, నిన్ను ప్రేమించడానికి, నీకు విధేయత చూపించడానికి నా తండ్రి, నిన్ను అనుసరించడంలో, నీ శిష్యరికంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వారికి కృప చూపించండి. ఎందరైతే ఇంకా ఊగిసలాడుతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఆ బిడ్డని తాకండి తండ్రి. వారితో మాట్లాడండి ప్రభా. ఈ క్యాంపుని విడిచిపెట్టే లోపే తండ్రి నేను వారు తెరవడానికి, తెలుసుకోవడానికి వారి మనోనేత్రాలను తెరవండి. నువ్వు వారికి ప్రత్యక్షం చేసుకోండి. నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆలస్యాన్ని బట్టి చింతిస్తున్నాం.